హాయ్ ఫ్రెండ్స్, నేను మారి చలో బిహారీ. ఈరోజు మనం చూపించే ప్లేస్ శ్రీ గోవిందరాజ స్వామి పూర్వ విగ్రహం ఎక్కడుందో తిరుపతిలో మనం చూపిద్దాం. పదండి వెళ్ళి చూద్దాం. ఈ విగ్రహం దశావతారం సినిమాలో చూపించినట్టు అది కొంచెం కల్పిత పాత్ర, మరి నిజమైన పాత్ర ఉందని చెప్పారు. ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా మనకు కొన్ని వీడియోలు, పుస్తకాలు ఆధారంగా సేకరించిన వివరాలు మాత్రమే. ఈ ప్రదేశమే తిరుపతిలోని మంచినీళ్ళ కుంట. ఇక్కడి గోవిందరాజస్వామి వారి పూర్వ విగ్రహం కొలువై ఉన్నది. అసలు గోవిందరాజస్వామి పూర్వ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం క్రిమికంఠుడు అనే ఒక చోళ రాజులు ఉండేవారు. అతని రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని ఆలోచించి చిదంబరం అనే ఊరిలో గోవిందరాజస్వామి వారి ఆలయంలోని శ్రీ భూదేవి సమేతల గోవిందరాజస్వామి విగ్రహాన్ని పెకిలించి దానిని తీసుకొచ్చి నీటిలో పడవేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహం ఒడ్డుకుని వచ్చి చేరింది. ఆ ఒడ్డుకు చేరిన విగ్రహాన్ని వైష్ణవ మతస్థులు చూశారు. అది చూసి ఆశ్చర్యపోయారు వైష్ణవ మతస్థులు. చెక్కు చెదరని ఆ విగ్రహాన్ని చూసి వైష్ణవ మతలు ఎంతో ఆనందపడ్డారు. కానీ మళ్ళీ ఆ విగ్రహం ఆ రాజ కంట పడితే చెక్కు చెదరని ఈ నారాయణ విగ్రహాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని ఎంతో సాహసం చేసి అక్కడి నుంచి దాన్ని తిరుపతికి చేర్చారు. అప్పట్లో తిరుపతిలో ఉన్న రామానుజం గారు వైష్ణవ మతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఆ విగ్రహం తిరుపతికి వచ్చిందని తెలుసుకొని ఆ విగ్రహాన్ని వచ్చి చూశారు. చూసి ఆయన ఆ విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ విగ్రహం మీద అక్కడక్కడ చిన్న పగుళ్లను గమనించారు. ఆయన వారితో ఇలా అన్నారు: పగుల్లో ఉన్న విగ్రహం అర్చనకు నోచుకోదన్నారు. అంతే, అంతటితో వైష్ణవులందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎలా అని అడగగా రామానుజన్ గారి పరమ శిష్యుడైన అప్పట్లో ఆ ప్రాంతపు రాజైన యాదమరాజు గారిని పిలిపించి ఆ రాజుగారి సహాయంతో అలాంటి విగ్రహాన్ని సున్నపు రాయితో చేయించారు. అదే ఇప్పటి మన గోవిందరాజస్వామి గుడిలో ఎడమ వైపు ఉన్న విగ్రహం. అందుకని సున్నపురాయి అభిషేకం చేస్తే కరిగిపోతుందనే రామానుజన్ గారు అప్పట్లోనే గోవిందరాజస్వామి వారికి అభిషేకాన్ని అనుమతించలేదు. ఇదే గోవిందరాజస్వామి వారి చరిత్ర. గత 700 సంవత్సరాలుగా ఆ పూర్వ విగ్రహం ఇక్కడే నెలకొనింది. ఇక్కడి నుంచే పూజలు అందుకుంటోంది. ఇక్కడ కొలువైన గోవిందరాజస్వామి వారిని వెళ్ళి చూద్దాం. చూసి తరించండి. ఈ విగ్రహమే గోవిందరాజస్వామి వారి పూర్వ విగ్రహం. గత 700 సంవత్సరాల నుంచి గోవిందరాజస్వామి వారి ఇక్కడే నెలకొన్నారు. చూడండి, చూసి తరించండి.
నెక్స్ట్ వీడియోలో మనం గోవిందరాజ స్వామి విగ్రహం గోవిందరాజ స్వామి దేవాలయంలో ఎడమ వైపున ఎందుకుంది, గోవిందరాజ స్వామి ధ్వజముఖానికి ఎదురుగా ఉన్న దేవతామూర్తులు ఎవరో తెలుసుకుందాం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ నుంచి మన ఛానల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎన్నో మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు నేను తెలియాలనుకుంటున్నాను. అవి కానీ మీకు తెలియాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.